ఇవాళ ఏపీ కేబినెట్ తొలి భేటీ జరగబోతోంది. ప్రభుత్వ ప్రాధాన్యతలని మంత్రులకు వివరిస్తారు సీఎం చంద్రబాబు. హామీల అమలు, రాజధాని పోలవరంపై కీలక చర్చ ఉండబోతోంది. 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలకు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకి ఆమోదం లభించే అవకాశం ఉంది ఇదే కేబినెట్ భేటీలో. వెలుగుపూడి నుంచి మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. రావు, ఫస్ట్ కేబినెట్ భేటీ ఖచ్చితంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ భేటీకి సంబంధించిన విశేషాలు చెప్పండి. అమరావతి సచివాలయంలో మరి కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ భేటీ కాబోతుంది. 24 మంది మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ జరగబోతుంది. దీంట్లో ప్రధానంగా ఎన్నికల తర్వాత ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశం కాబట్టి కీలకమైనటువంటి నిర్ణయాల మీద చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి సూపర్ 6 అమలుకు సంబంధించి కేబినెట్లో ఎక్కువసేపు చర్చ జరిగే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాలను ఏ రకంగా అమలు చేయాలి, ఎప్పుడెప్పటి నుంచి ఏ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి అనే దానికి సంబంధించి కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన సెక్రటేరియట్లో బాధ్యతల స్వీకరణ సందర్భంగా 5 ఫైల్స్ మీద, ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి 5 ఫైల్స్ మీద ఆయన సంతకం చేశారు. సో సీఎం సంతకం చేసినటువంటి ఫైల్స్కు అధికారికంగా కేబినెట్ కూడా ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది కాబట్టి 5 ఫైల్స్ మీదకు కూడా మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకటి మెగా డిఎస్సీ నిర్వహణకు సంబంధించి ఇప్పటికీ సీఎం సంతకం చేయడము, ఆ తర్వాత జీవో కూడా రిలీజ్ అయిపోయింది. మెగా డిఎస్సీ నిర్వహణకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి ఈ రోజు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుని ఇప్పటికే ముఖ్యమంత్రి సంతకం చేసినటువంటి ఆ ఫైల్కు కేబినెట్ కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి మంత్రిమండలి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీంతో పాటుగా అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, సామాజిక పెన్షన్ల పెంపు, స్కిల్ సెన్సస్, ఈ 3 కార్యక్రమాలకి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఈ 5 ఫైల్స్కి ఆల్రెడీ ముఖ్యమంత్రి సైన్ చేశారు కాబట్టి అధికారికంగా నామమాత్రంగా వీటికి కేబినెట్ ఆమోదముద్ర తెలపాల్సినటువంటి అవసరం ఉంది. వీటితో పాటుగా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి అక్రమాలకు పాల్పడినటువంటి 8 కీలక శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆ శాఖల వారీగా శ్వేతపత్రాలు ఏ విధంగా విడుదల చేయాలి అనే దానికి సంబంధించి ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేయడం మీద కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకునింది. జూలై 1వ తేదీ నుంచి శ్వేతపత్రాల విడుదలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. శ్వేతపత్రాల విడుదల ఏ విధంగా ఉండాలి, ప్రజలకు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనే దానికి సంబంధించి కూడా మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. మరొక కీలకమైనటువంటి 2 ప్రాజెక్టులు పోలవరము, అమరావతి. పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పర్యటించారు, అమరావతిలో కూడా పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ 2 నిర్మాణాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్లాలనుకుంటుంది, వీటికి నిధుల సేకరణ ఎలా ఉండాలి అనుకుంటుంది అనే దాని మీద కూడా మంత్రులతో కేబినెట్ సహచరులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగుల బదిలీల మీద కూడా ఈరోజు చర్చ ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మద్యం పాలసీ, అలాగే ఇసుక పాలసీకి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మద్యంలో భారీగా అవకతవకలు జరిగాయి. మద్యం పాలసీలో మద్యం కంపెనీలు గత ప్రభుత్వంలో అనుకూలంగా ఉండేటటువంటి వారికి, ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉండేటటువంటి వారికి కంపెనీలు లైసెన్సులు ఇచ్చి నాసిరకం మద్యం అమ్మారు. దీనివల్ల ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పి ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కొత్తగా వచ్చేటటువంటి మద్యం పాలసీకి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, మద్యం పాలసీ ఎలా ఉండాలి అనే దాని మీద ఈరోజు కేబినెట్లో చర్చ మాత్రమే జరుగుతుంది. మరొక 2-3 సార్లు చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో లిక్కర్ పాలసీకి సంబంధించి విధి విధానాలు కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు కేబినెట్లో దీని మీద చర్చిస్తామని చెప్పి కూడా ఈరోజు ఉదయం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎక్సైజ్ మంత్రి కొల్లి రవీంద్ర కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మరోవైపు మద్యం పాలసీ, ఇసుక పాలసీకి సంబంధించి కూడా అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక అందజేస్తామని చెప్పేసి గతంలోనే కూటమి నేతలు ప్రజలకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మరి రాబోయే రోజుల్లో ఇసుక పాలసీ ఎలా ఉండాలి, ఇసుకను ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా తక్కువ ధరలో సరఫరా చేసే విధంగా కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మద్యం పాలసీ, సూపర్ 6 అమలు, అలాగే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, వీటి అన్నిటి మీద, ఈ అన్ని అంశాల మీద కూడా కీలకమైనటువంటి అంశాల మీద కూడా చర్చించే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్కి చేరుకోగానే కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటుగా మంత్రులందరూ సచివాలయానికి చేరుకున్నారు.